యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చినట్టే. ఎన్టీఆర్ తదుపరి చిత్రాల జాబితాలో ప్రస్తుతం 3 భారీ ప్రాజెక్టులు మాత్రమే లైన్లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ ఇప్పటికే సెట్స్లో ఉంది. ఈ సినిమా 2 భాగాలుగా రానుందనే టాక్ ఉంది. అది కూడా తక్కువ గ్యాప్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డ్రాగన్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక డ్రాగన్ తర్వాత భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు తారక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ చేశాడు. టైటిల్ ఇంకా ఫిక్స్ కాకపోయినా సుబ్రహ్మణ్య స్వామి పురాణ ఇతిహాసంగా ఈ సినిమా రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే సంచలనంగా మారింది. ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ కు భారీ పాన్ ఇండియా మైలేజ్ ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఖచ్చితంగా డ్రాగన్ మూవీ ఓ సంచలనం అని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా రేసులోకి దూసుకొస్తూ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గాడ్ ఆఫ్ వార్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కెరియర్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమా రాబోతుంది. ఈ లెక్కన ఈ 3 ప్రాజెక్ట్స్ టైగర్ బాక్స్ ఆఫీస్ లెక్కను పూర్తిగా మార్చేయడం పక్కా. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ లైనప్లో కాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఉన్నాడు. అలాగే దేవరా పార్ట్ 2 కూడా ఉంది. కానీ ఇప్పట్లో ఈ సినిమాలు ఉండే అవకాశాలు లేవు. ఎన్టీఆర్ తన పూర్తి ఫోకస్ను ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ మరియు త్రివిక్రమ్ ప్రాజెక్టులపైనే పెట్టనున్నారు.